మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన మా యువ నాయకుడు యువగళం సారథి, ఎడ్యుకేషన్ మినిస్టర్, డైనమిక్ యంగ్ లీడర్ నారా లోకేష్ అన్న గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో నమూనా మార్పులు తీసుకురావడానికి ఈరోజు తల్లికి వందనం అనే 6 భాగాల గ్యారెంటీల పథకంగా ఈరోజు ఆదోనిలో మా అధ్యక్షురాలైన కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే కురువు కార్పొరేషన్ సోదరుడైన దేవేంద్రపన్న గారు, అలాగే మా ప్రియమిత్రుడు సూర్యనారాయణ గారు, ఉన్న పెద్దలు సలీమన్న గారికి, జయరామన్న గారికి, మురళన్న గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులందరూ కూడా తల్లికి వందనం విడుదల సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన తొలగించి జగనన్న పాలనలో విద్యార్థులందరూ కూడా మేనమామ మామ మామ అంటూ మోసం చేస్తూనే ఆ పథకాలన్నీ కూడా కేవలం కడప కాంట్రాక్టులకి కట్టుబెట్టిన ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈనాడు పారదర్శకంగా విద్య ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కూడా విద్య ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని భావించి ఈ పథకాన్ని ఎలాగైనా కొనసాగించాలని చెప్పి ఆర్థిక ఒడిదుడుకులున్నా కూడా బడ్జెట్లో సింహభాగమైన 10,128 కోట్లు కేటాయించడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు కాబట్టి నారా లోకేష్ గారు వివిధ దేశాల్లో తిరిగి విద్యలో నమూనా మార్పులు తీసుకొచ్చి ఒక ఎడ్యుకేషన్ పాలనని సృష్టించి ఈరోజు భారతదేశంలోనే విద్యాశాఖలో ఒక అగ్రగామి నిలబెడుతున్నారంటే ఈరోజు ప్రభుత్వ కళాశాలలు మా జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనేది భారం కాకూడదు కాబట్టి ఈరోజు ఆ లొకేషన్ అది కాదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మీకు వివక్ష కాదా ఇది? కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ జగన్మోహన్ రెడ్డి పనికొస్తాడు కానీ రాజకీయంగా లబ్ధితో పాటు మీరు చేకూరాలని మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేము ప్రజల ఆకాంక్షను కోరేవాళ్ళు, ప్రతి ఒక్క విద్యార్థులని తల్లిదండ్రుల భవిష్యత్తుని చూసుకునే వాళ్ళు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నా కూడా మా లోకేష్ అన్న ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా ఖచ్చితంగా ఈ పథకాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు తల్లికి వందనం అనే పేరుతో ఈరోజు 6 భాగాల్లో గ్యారెంటీలో భాగంగా ఈరోజు పథకాన్ని విడుదల చేస్తున్నారంటే సుమారు 67 లక్షల విద్యార్థులు ఈరోజు బాగుపడుతున్నారంటే 47 లక్షల తల్లిదండ్రులు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మరి ఈరోజు ఈ ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న మా ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు కృతజ్ఞత చెప్పుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలను ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా అందులో భాగంగా ఈరోజు మరి ఈ కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో ఎలాగైనా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి నిలిపి ఈరోజు మరి ఒక్క 2 monthsలో ఈరోజు మరి మననే గోల్డ్ గని
రామగిరిని స్వర్ణగిరిగా మార్చి ఈ ప్రాంతంలో గనులను వెలికి తీసే ఉద్దేశంతో ఇక్కడ ప్రాంతాలకి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పత్తికొండకు రావడం జరిగింది, అక్కడ స్వర్ణగిరిని మార్చడం జరిగింది. మరి ఇది మా ఘనత కాదని అడుగుతున్నాం. మరి అలాగే వెనుకబడిన ప్రాంతమైన మంత్రాలయంలో కూడా ఇక్కడ నిరక్షరాస్యత తక్కువ ఉంది, ఎక్కడైనా అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ కార్యకర్తలకు భరోసాని ఇస్తూ ఈ ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి ఆకాంక్షతో నిలపాలని చెప్పి మరి నీటిపారుదల శాఖలో ఆర్డీఎస్ కెనాల్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతుందని చెప్పి ఘనత కాదని అడుగుతున్నాం. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఈ కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడే ప్రాంతమైన ఆలూరు ప్రాంతంలో దృష్టి కేంద్రీకరించి 2027 లోపల వేదవతిని క్యాలెండర్లో ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద గుర్తించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఘనత మాది కాదని అడుగుతాం. అదే వేదవతిని 2019లో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టులో ఒక గంపటి ఉసుగాన మీరు వేశారని అడుగుతున్నాం. మళ్ళీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి సకాలంలో పూర్తి చేసి ఆస్పరి ఆలూరు దేవనకొండ ఆలూరు చిప్పగరి ప్రాంతాలని సస్యశ్యామలు చేయాలని చెప్పి ఒకే ఒక ఆకాంక్షతో ఈరోజు ప్రయారిటీ కింద పెట్టుకొని రేపు సంజీవిని పథకం ద్వారా ఈ ఆలూరు అభివృద్ధిని కూడా ఈరోజు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఈ ఒక నెలలోనే 3 సార్లు కర్నూలు పర్యటించడం అంటే మరి ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం నివాసిగా రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ ప్రాంతాలకు వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఒక హబ్గా మార్చాలని చెప్పి ఒక హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పి సుమారు 30,000 కోట్ల రూపాయలని కేటాయించడం బడ్జెట్లో అది ఆషామాషి కాదని చెప్పి కూడా భావిస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఆదోన్లో కూడా మా యువగళం సారథైన నారా లోకేష్ అని కూడా పర్యటిస్తామని చెప్తుంది. కార్యకర్తల భరోసాని ఇవ్వడానికి మరి ఆయన వస్తే ఆదోని కూడా అభివృద్ధి చేయడానికి మా అందరి నాయకుల ద్వారా ఇక్కడ కృష్ణమ్మ దేవేంద్రపన్న సూర్యన్న మీనాక్షి అందరి ఆధ్వర్యంలో మా ఎనుకబడిన ప్రాంతాల్ని ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా నాయకులందరూ కూడా దానికి కృషి చేస్తారని భావిస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకి కార్యకర్తలందరికీ ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.